Hello everyone, welcome to RK Tutorial. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మరియు రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి మరి 50,000 ఎంసీక్యూస్తో కూడినటువంటి న్యూ సిలబస్ ప్రకారము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దివాళీ సందర్భంగా దీనిని జస్ట్ 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్తో పాటుగా ప్రతి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. దివాళీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఆఫర్ కంప్లీట్ అవ్వక ముందే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేయడం ద్వారా మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? అంతేకాకుండా మీరు ఏ ఉద్యోగాల కోసము వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, మహిళా పోలీసుల పరిస్థితి ఏంటి? ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఫ్రీ కోచింగ్ సంబంధించిన మరొక అప్డేట్ అయితే ఉంది గైస్. సో అన్నీ కూడా వివరంగా చూసేద్దాం. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే మెగా డిఎస్సికి ఉచిత శిక్షణ. బీసీ అభ్యర్థుల కోసము ఏర్పాటు చేసిన ఏపీ స్టడీ సర్కిల్లో డిఎస్సి 2024 హెచ్జిటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి జి రమేష్ గారు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 100 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ సమయంలో స్టైఫాన్ స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. అభ్యర్థులు బయోడేటాతో పాటు 10th బీఈడి టీటీసీ టెట్ మార్కుల లిస్టు, కుల ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకము, జిరాక్స్ కాపీలు, 3 పాస్ ఫోటో సైజ్ ఫోటోలు మచిలీపట్నము ఈడేపల్లిలోని పద్మావతి మహిళా బీఈడి కళాశాలలో అందచేయాలి అన్నారు. ఈ రోజుతో లాస్ట్ డేట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే 9849420123కి సంప్రదించాలి అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఎవరైతే మరి అభ్యర్థులు డిఎస్సి కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా ముఖ్యంగా హెచ్జిటి ఎస్ఏ అండ్ రెండింటికి ఓకేనా. డిఎస్సి 2024 ఎస్జిటి పరీక్షలకండి. ఓన్లీనా హెచ్జిటి వరకు మాత్రమే అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఏ అయితే లేదు. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా వెళ్ళి ఈరోజే మచిలీపట్నంలోని ఈరేపల్లిలో వీటిని అయితే సమర్పించండి. ఓకేనా? స్టడీ సర్కిళ్ళు జిల్లాల వారీగానే ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, వేరే జిల్లాల వారు అప్లై చేయడానికి ఉండదు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే శిక్షణ లేకుండా పోలీసింగ్ సాధ్యమా? మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో విలీనము తుగ్లక్ చర్య. మంత్రి అనిత గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. డిఎస్సి నియామకాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ప్రశ్నలన్నిటికీ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి కదండి, ఆ సందర్భంగా అయితే ఈ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అసెంబ్లీలో అధికార పక్షమే ప్రతిపక్షమైంది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు స్పందించారు. మహిళా పోలీసుల సమస్యపై ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, గౌరు చరిత, మాధవిరెడ్డి, కూన రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో 15,000 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులను వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా మరి పోలీస్ శాఖలోకి మార్చిందని, వారితో బలవంతంగా యూనిఫామ్ వేయించి క్షోభకు గురిచేసింది. పోలీస్ నియామకాలు, శిక్షణ, విధి నిర్వహణలో జాబ్ చాట్ ఏంటో హోంమంత్రి వివరించాలి. పోలీస్ శాఖలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో కూడా చెప్పాలి అంటూ ఇక్కడైతే అడిగారు. దీనిపై హోంమంత్రి గారు స్పందిస్తూ శాంతి భద్రతల్ని పరిరక్షించే పోలీసుల ఎంపికలో దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి. ఎంపికైన వారికి కఠిన శిక్షణ ఉంటుంది. సో మరి కనీస ఫిట్నెస్ లేని వారిని తీసుకొచ్చి పోలీస్ శాఖలో విలీనం చేసిన జగన్ ఈ తరం తుగ్లక్. మహిళా సంక్షేమ శాఖలో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన వారిని పోలీస్ శాఖలో విలీనం చేయడం సరికాదు అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. మరి వీరిని ఏం చేస్తారు ఏంటి అనేది మాత్రము ప్రభుత్వం దగ్గర ఇంకా క్లారిటీ అయితే లేదు. ఓకే, మరి
పోలీస్ శాఖ ఇప్పుడు చెప్తున్న విషయాలను బట్టి పోలీస్ శాఖలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయరండి. ఓకేనా? మహిళా సంరక్షణ కార్యదర్శులుగానే మరి పాఠశాలలకు అటాచ్ చేయడమా, అంగన్వాడీలకు అటాచ్ చేయడమా, లేదా సచివాలయాల్లోనే ఉంచడమా అనేది మాత్రమే చేస్తారు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.